దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో రెండో టెస్టు మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. సెంచురియన్లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఓడిపోవడంతో రెండో టెస్టు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ తర్వాత ఈ టెస్టు సిరీస్లో బరిలోకి దిగినప్పటికీ అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో భారత్ జట్టు కేవలం 3 రోజుల్లోనే ఓటమి పాలైంది. ఇప్పుడు కొంత టైం దొరకడంతో టీమిండియా రెండో టెస్టులో గెలుపు కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోపక్క దక్షిణాఫ్రికా కూడా రెండో టెస్టులో గెలుపు కోసం వ్యూహాలు రచించే పనిలో పడింది. మొదటి టెస్టులో ఎలాగో విజయం సాధించింది కాబట్టి రెండో టెస్టులో కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న తపనతో ఉంది. ఇక రెండవ టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా ఆటగాడు తెంబా బావుమా మీడియాతో కాసేపు మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియాలో డేంజర్ ఆటగాడు ఎవరో తేలిపోయిందని చెప్పుకొచ్చాడు. అతన్ని అడ్డుకుంటే గెలుపు మాదే అన్నాడు. బావుమా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్టులో భారత్ జట్టు ఓడినంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చూశాక ఒక ఆటగాడు చాలా డేంజర్ అని అర్థమైంది. అతడే విరాట్ కోహ్లీ. కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినా రెండో ఇన్నింగ్స్ లో లైన్లోకి వచ్చాడు. ఒకానొక దశలో అతడు మమ్మల్ని భయపెట్టాడు కూడా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విరాట్ కోహ్లీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఎలాంటి బంతులను వేసినా ఆడే సత్తా కోహ్లీకి ఉంది. కోహ్లీకి ఏ ఒక్కరూ అండగా నిలిచినా కోహ్లీ ఫలితాన్ని తారుమారు చేయగలడు. రెండో టెస్టులో అతడితో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ట్రాక్ లో పడ్డ కోహ్లీ రెండో టెస్టులో మాకు ప్రమాదకరంగా మారతాడని అనుకుంటున్నాను. అతన్ని అడ్డుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నాడు.